ఫ్రెండ్స్ ఇది ఐక్యూ G11X ఐక్యూ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్. జీ సిరీస్ అంటే మోస్ట్లీ వీళ్ళు స్టూడెంట్స్ ని ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఈ ఫోన్ మనకి 20,000 రూపాయల లోపు తీసుకొని వస్తున్నారు. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఇది బాక్స్ ఐక్యూ G11X ది. జీ సిరీస్ కి మనకి ఇలా బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. జీ వాళ్ళు జీ అంటారు అనమాట, మనం జెడ్ అంటాం. ఏదైనా అనుకోండి ఇంకా మీరు. ఇంకా ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయొచ్చు. బాక్స్ లోపల చూద్దాం అసలు ఏమిస్తున్నారు, ఫోన్ కలర్ ఎలా ఉంది అని చూద్దాం. ఫోన్ వచ్చేసరికి ఇది ప్రిజ్మాటిక్ గ్రీన్ అంట. 8GB RAM 256GB మోడల్. సార్వేర్ కూడా ఇక్కడ ఉంది 1.14 హెడ్. బాడీ వచ్చేసరికి 1.1 ఉంది. ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇది ఫోన్ కొద్దిగా గ్రీన్ టింట్ సియాన్ కలర్ మిక్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్ లోపల కేస్ అయితే ఉంది. క్లియర్ కేస్, వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఫైనల్లీ చార్జర్ ఉంది. చార్జర్ వచ్చేసరికి మనకి 44 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. 44 వాట్ ఫ్లాష్ చార్జర్. టైప్ ఏ ఇన్పుట్తో వస్తుంది. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది సిమ్ ఎజెక్టర్ పిన్. బాక్స్లో అన్నీ వస్తున్నాయి. కేస్, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. కేస్ వేస్తే ఫోన్ చూడడానికి ఎలా ఉంటుంది లుక్. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఏం పాడవట్ల, క్లియర్ కేస్ కాబట్టి. నెక్స్ట్ మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.76 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. ర్యామ్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7200 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు IP68, 69 రేటింగ్ తో కూడా వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ G10X తో కంపేర్ చేస్తే G11X లో ఏమేమి చేంజెస్ అయినాయో చూస్తే, ఫస్ట్ వాటర్ రెసిస్టెంట్ యాడ్ అయింది. లాస్ట్ టైం IP64 రేటింగ్ తో వస్తుంది, ఇప్పుడు IP68, 69 రేటింగ్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా చేంజ్ అయింది. లాస్ట్ టైం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండేది, ఇప్పుడు ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్ తో వస్తుంది. ప్రాసెసర్ లాస్ట్ టైం 7300, ఇప్పుడు వచ్చేసరికి 7400 టర్బో ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. లాస్ట్ టైం 6500 mAh బ్యాటరీ, ఇప్పుడు 7200 mAh బ్యాటరీతో వస్తుంది. అప్డేట్స్ కూడా 2+3 ఉండే, ఇప్పుడు 2+4 అయితే చేశారు. ఇవి చేంజెస్. అండ్ దీనికి ప్రైస్ 5,000 రూపాయల దాకా పెరిగింది. ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ర్యామ్ కూడా బేస్ మోడల్ 6GB ర్యామ్ తో వస్తుంది. LPDDR4X ర్యామ్ ఇది. స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. జనరల్ యూస్ కి ఫోన్ బాగానే ఉంటుంది. అండ్ గేమ్స్ విషయానికి వస్తే మీరు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. జస్ట్ మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేసరికి 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ టు స్కోర్ 1 million ప్లస్ అయితే స్కోర్ చేస్తుంది. అండ్ దీన్ని 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మాత్రం 10 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5G కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. బేస్ 6GB 128GB తో వస్తుంది కదా. దీనిలో మీకు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు అంతే, హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. దీనిలో మీకు 7200 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ దీని ఛార్జింగ్ విషయానికి వస్తే మీరు 50% వచ్చేసరికి ఫోన్ ని ఒక 38 minutes లో ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 hour 25 minutes టైం అయితే తీసుకుంటది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే మీరు అప్ టు 40 hours వరకు లైక్ వీడియోస్ ఇలాంటివి చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ బ్యాటరీ హెల్త్ విషయానికి వస్తే మాత్రం 6 years వరకు అయితే మీరు బ్యాటరీ యూజ్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి కొన్ని శాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు. మీకు దీనిలో ఎలాంటి టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. మెయిన్ కెమెరా యూజ్ చేస్తే మీరు డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో ఫొటోస్ తీయొచ్చు. ఇన్ సెన్సార్ జూమ్ చేస్తుంది. సో మీకు లో లైట్ లో లైటింగ్ తక్కువ ఉంటే మాత్రం నాయిస్ అయితే ఉంటుంది ఫొటోస్ లో. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ ఫ్రంట్ కెమెరా కూడా మీరు చూడొచ్చు. అండ్ దీనిలో ప్లస్ ఏంటంటే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్ చూడండి. ఫ్రెండ్స్ చూడండి, G11X బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. బ్యాక్ కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు 4K 30లో. బ్యాక్ కెమెరా వీడియో చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. కొద్దిగా లో లైట్ కదా, మీ ఇండోర్ లైట్ లో లైట్ కండిషన్లో ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఆడియో కూడా చెక్ చేయండి ఎలా వస్తుందో ఇంటర్ మైక్ నుంచి. ఫ్రెండ్స్ నేను ఐక్యూ G11X ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. 4K వీడియో రికార్డ్ చేయొచ్చు 4K 30లో. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్. ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ ఎదురు ఉన్నాను, నేను చూడొచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం, ఇండోర్లోకి చూడొచ్చు. లోపల ఇండోర్ లైటింగ్ కండిషన్లోకి వచ్చా.
ఒక వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. కెమెరాలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయడానికి అయితే లేదు, ఓఎస్ కూడా లేదు. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అయితే యాడ్ చేస్తారు. IP6869 రేటింగ్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఏమైనా లోపలికి వెళ్ళి ఫోటో తీయాలన్నా తీయొచ్చు. అండ్ దీనిలో మీకు డ్యూయల్ వ్యూ కూడా ఉంటుంది. ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ వీడియో రికార్డ్ చేయాలన్నా చేయొచ్చు. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఏ అరేజ్ ఉంటుంది. సో మీరు బ్యాక్గ్రౌండ్ లేదని అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫోన్ మీకు మొత్తం ప్లాస్టిక్ బాడీ, సైడ్ కానీ బ్యాక్ కానీ మొత్తం ప్లాస్టిక్ బాడీ. ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్, ఎగ్జాక్ట్ ఏ గ్లాస్ వీళ్ళు చెప్పట్లా. వెయిట్ విషయానికి వస్తే మాత్రం ఇది 219 grams వెయిట్ అయితే ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ ది 8.39 mm ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా మీకు రౌండెడ్ కార్నర్స్ తో వస్తుంది. మీరు పట్టుకున్నప్పుడు గ్రిప్ అయితే బాగుంటుంది. ఈ ఫోన్ మీకు SGS 5 star రేటింగ్ పొందింది డ్రాప్స్ పరంగా అండ్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈ ఫోన్ మీకు 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి టైటాన్ బ్లాక్ కలర్, ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్, ప్రిజ్మాటిక్ గ్రీన్ కలర్ అంటున్నారు. 2 కలర్స్ లో ఈ ఫోన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇది మీకు 6.76 inch డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HBM వచ్చేసరికి 1200 nits వరకు ఉంటుంది. డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళి చూస్తే డిస్ప్లే మీకు మరీ సూపర్ అని చెప్పలేం, జస్ట్ కనిపిస్తుంది అంతే. L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మరి HD క్వాలిటీలో చూడొచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్ బట్టి చూస్తే ఆ ప్రైస్ కి మనం ఖచ్చితంగా అక్కడ AMOLED డిస్ప్లే అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది మీకు IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఏమి ఉండవు. సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది వీళ్ళది. అండ్ కొడాక్స్ అయితే ఉన్నాయి. LHDC, LDAC ఇట్లాంటి కొడాక్ సపోర్ట్ అయితే ఉంది. సో వైర్లెస్ ఏదైతే మీరు బ్లూటూత్ ఆడియో ఇలాంటివి వింటున్నారో అవి మీకు లాస్లెస్ ఆడియో అయితే మీరు వినొచ్చు. అండ్ సౌండ్ పరంగా మీకు వాల్యూమ్ కూడా బూస్ట్ చేయొచ్చు. 400% వరకు వాల్యూమ్ తీసుకెళ్ళొచ్చు. మీకు వాల్యూమ్ లౌడ్ వస్తుంది కానీ అంత క్వాలిటీ ఉండదు. బెస్ట్ 100% దగ్గర మీకు బాగుంది స్టీరియో స్పీకర్స్ ఇవి. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది మీకు Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 years అయితే Android అప్డేట్స్ వస్తాయి. 4 సంవత్సరాలు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్ మీకు Origin OS 6 మీద రన్ అవుతుంది. సో ఈ కస్టమ్ UI అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తే మీకు వినిపించదు. యాప్ క్లోనర్ ఉంటుంది. 2 వాట్సాప్ 2 Facebook యూస్ చేసుకోవచ్చు. యాప్ లాక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో అయితే మీకు ఉంటాయి. Origin OS 6 లో చాలా ఫీచర్స్ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేశాను. మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని ఉన్నాయి. జైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, యాక్సిలరోమీటర్ అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది LCD స్క్రీన్ కాబట్టి. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్ 6GB RAM 128GB మోడల్ 18,999 పెట్టారు. 1,500 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. అంటే నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 17,499 రూపాయలకి అయితే వస్తుంది. సేల్ మార్చి 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయ్యింది అమెజాన్లో అండ్ హైకు స్టోర్స్లో. అండ్ ఫైనల్గా ఈ ఫోన్ వీళ్ళు చెప్తుంది స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చామని చెప్తున్నారు. స్టూడెంట్స్ అన్ని చూస్తారు. దీనిలో మీకు అన్ని బాగానే అనిపిస్తాయి ఒకటి తప్ప. బ్యాటరీ బాగుంది, 7200 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు 44 watt వరకు. ఓకే సరిపోతుంది. అండ్ కెమెరాస్ కూడా మెయిన్ కెమెరాస్ 2 బాగానే ఉన్నాయి. 50, 32 megapixel వాడుకోవచ్చు మనం. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, 15,000 to 20,000 మధ్యలో 7400 టర్బో ప్రాసెసర్. ఓకే IP రేటింగ్ ఉంది. IP6869 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. బేస్ కూడా 6GB RAM 128GB అయితే వస్తుంది. మెయిన్ డిస్ప్లే ఒకటి. డిస్ప్లే మీకు ఆ పెట్టిన 17,500 అంటే అక్కడ మీకు AMOLED స్క్రీన్ కానీ వచ్చింది అనుకోండి అండ్ చాలా బాగుండేది ఫోన్. మీకు అదొకటి నాకు మిస్ అయినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? హైకు Z11X మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.